ప్రపంచంలోనే 13వ శతాబ్దంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో వెట్టి చాకిరీ భూస్వామ్య వ్యవస్థ నడుస్తున్న క్రమంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూస్వామ్య విధానం పైన తిరుగుబాటు చేసిన మొదటి మహిళగా చరిత్రలో ఆమె ఇప్పటికీ లిఖించిపోతుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం, నేటి ప్రభుత్వాలు కొంతవరకు మన ఐలమ్మని విస్మరించినట్టు మనం అందరం గుర్తిస్తున్నాం. ఇప్పటికైనా నేటి ప్రభుత్వాలన్నీ కూడా తక్షణమే గుర్తించి ఐలమ్మ వర్ధంతి జయంతిని అధికారికంగా చేయాలి. అదేవిధంగా మన నాటి ఎన్నటి నుంచో మన యొక్క చిరు కోరిక ట్యాంకు బండ్ పైన ఐలమ్మ విగ్రహము, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భాగ్యనగరంలో, మన తెలంగాణ ముఖ్య పట్టణమైన భాగ్యనగరంలో ఐలమ్మ భవనం పెద్ద ఎత్తున నిర్మించి మన బడుగు వర్గాలందరికీ ఉపయోగపడేలాగా నిర్మించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక్కసారి ఐలమ్మను గుర్తు చేసుకుందాం. మనందరికీ తెలుసు, అట్టడుగు వర్గాల నుంచి పుట్టిన చాకలి ఐలమ్మ ఆనాటి సమాజంలో వర్ణ వ్యవస్థ చాలా బలంగా నాటుకున్న క్రమంలో శూద్రుల నుండి, అంటే అతి తక్కువ కులాల నుండి అసలు సమాజంలో గుర్తించబడని కాలంలో అగ్రవర్ణాలను ఎదిరించి మన జాతికి వన్నె తెచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ. అదేవిధంగా ఆనాటి కాలంలో భూస్వామ్య విధానం చిట్యాల గ్రామంలో ఈ వెట్టి చాకిరి విధానం పైన, భూస్వామ్య విధానం పైన మన వ్యవసాయాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకొని ఆనాటి సమాజానికి అన్ని వర్గాలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినప్పటికీ కూడా ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ మనం అందరూ చూసాం. తన కుటుంబాన్ని సర్వస్వాన్ని జాతి కోసం, జాతి వెలుగు కోసం పోరాటం చేసి చివరికి తను ఎలాంటి పరిస్థితుల్లో చేసిందో మనం అందరికీ తెలిసిందే. అయినా ఏదేమైనప్పటికీ కూడా మన బలహీన వర్గం నుండి, అంటే మన చాకలి జాతి నుండి ఒక ఉన్నత శిఖరంగా ఎదిగిన చాకలి ఐలమ్మకు ఈరోజు మనము గుర్తు చేసుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి గజ్వేల్ రజక సంఘం తరఫున నిర్వహిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జోహార్ చాకలి ఐలమ్మకి, జోహార్ చాకలి ఐలమ్మకి.